పెద్దపల్లి అన్నపూర్ణ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ పోయా శ్రీహర్ష, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. రైస్ మిల్లులో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ధాన్యం నిల్వ మరియు తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సీజన్లో వరి, మొక్కజొన్న పంటలు ఒకేసారి చేతికి రావడంతో రవాణా విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తడంతో రైస్ మిల్లు యజమానులు సహకారంతో ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కటింగ్ లేకుండా కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరైనా కటింగ్ పేరుతో రైతుల వద్ద కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పెరగడం వల్ల సమస్యలు ఉన్నాయని అంగీకరించి కలెక్టర్ అలాంటి కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి, దాదాపు 380 కోట్ల విలువైన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత కారణంగా రవాణా, హమాలీల కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యంగా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను 48 గంటల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ రైస్ మిల్క్ ఒక 2-3 రైస్ మిల్స్ విజిట్ చేద్దాం అనుకున్నాం. జస్ట్ టు అండర్స్టాండ్ అసలు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ట్రాన్స్పోర్టర్ సైడ్ నుంచి కానీ, హమాలీ సైడ్ నుంచి కానీ, ఓవరాల్గా ఈ అన్లోడింగ్ కానీ, ఫార్మర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నిటి గురించి ఒకసారి విజిట్ చేసి ఏమైనా ఉంటే సార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కామన్గా నేను సార్ విజిట్ చేయడం జరిగింది. ఓవరాల్గా పెద్దపల్లిలో చూసుకుంటే మనకి అబౌట్ 1.8 lakh ఎకర్స్లో మనకి ఈసారి ప్యాడీ వేయడం జరిగింది. మోస్ట్లీ ఒక 80-85% దాకా అంతా దొడ్డు వడ్లు వేయడం జరిగింది. ఒక 10-15% మాత్రమే సన్నాలు వేసారనమాట. మనం అరౌండ్ 4 నుంచి 4.2 lakh మెట్రిక్ టన్స్ దాకా ప్యాడీ వచ్చింది అనుకుంటున్నాం ఈసారి. సో ఇప్పటిదాకా మనం చూసినట్టయితే నిన్నటి దాకా 1.6-1.7 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీ కొన్నాము. అబౌట్ 380 crores వర్త్ ప్యాడీ కొనడం జరిగిందనమాట. ఇంకొక 15 నుంచి 20 వేలు ట్రాన్సిట్లో ఉంది, లారీలో ఉన్నాయి, దారిలో ఉన్నాయి, అన్లోడింగ్ లెక్క ఇక్కడ వేరియస్ లెవెల్స్లో ఉన్నాయి. అండ్ నిన్నటి దాకా చూస్తే పేమెంట్స్ కూడా మనం యాజ్ అండ్ వెన్ అంటే ఎవ్రీ 48 hours కట్ ఆఫ్ లాగా పెట్టుకొని 48 hours నుంచి ఒక 2-3 డేస్లో పెట్టేసుకొని చేస్తున్నాము. నిన్న ఈవినింగ్ వరకు అబౌట్ 270-280 crores దాకా పేమెంట్స్ కూడా అయ్యాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనం చూసినట్లయితే లాస్ట్ సాటర్డే, సండే, సెకండ్ సాటర్డే ఉన్నా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ బ్యాంక్ SBI వాళ్ళతో మాట్లాడి సాటర్డే, సండే కూడా పేమెంట్స్ ప్రాసెస్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఇన్ఫ్యాక్ట్